వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. ఆలయాల్లో అభిషేకాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. కార్యకర్త స్థాయి నుండి కష్టపడి టీపీసీసీ అధ్యక్షునిగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో పాటు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కేశవేను, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ఆకాంక్షించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట కాంగ్రెస్ జెండా ఎగురవేసి టీపీసీసీ అధ్యక్షునికి బహుమతిగా ఇవ్వాలని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ నగర అధ్యక్షులు కేశవేను, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు నోడా చైర్మన్ కేశవేను మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఓ కార్యకర్త స్థాయి నుండి పట్టుదలతో టీపీసీసీ అధ్యక్షునిగా ఎదగడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. మహేష్ కుమార్ గౌడ్ భగవంతుని ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులతో పాటు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వివిధ ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సుజాత గారు, రామగోపాల్ గారు, నిషా గారు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు, మండల చైర్మన్, ఎన్ఎస్ఏ, కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కాంగ్రెస్ నాయకులు, సేవాద నాయకులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో, ఈ శుభ కార్యక్రమంలో ఇక్కడ హాజరు కావడం జరిగింది. అలాగే నిజామాబాద్ నగరంలో వివిధ ఆలయాలలో పొద్దున్న నుంచి మహేశ్వర గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ అక్కడ లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా గోలన్మన్ కానీ, కంటేశ్వర్ కానీ, శంభుదేవుడు కానీ ప్రతి ఒక్క టెంపుల్లో ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుళ్లకు అర్చన చేయించడం జరిగింది. అలాగే పలు చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు ఈరోజు మాజీ మేయర్ గారు సుజాత గారి ఆధ్వర్యంలో సీనియర్ సొసైటీలో పిల్లలకు స్వీట్లు, కేక్స్ పంచడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో చేరినప్పటి నుండి పార్టీలోనే ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా పార్టీని వీడకుండా తన నిబద్ధతను చాటుకున్న గొప్ప వ్యక్తిని ఆయన కొనియాడారు. అంచెలంచెలుగా టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికై కొనసాగడం జిల్లాకే గర్వకారణమన్నారు. జిల్లా అభివృద్ధి కోసం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అందుకు అనుగుణంగా పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు బహుమతిగా ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్, జావేద్ అక్రమ్, ఈసా, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. మన బాధ్యతగా ఆయన జన్మదినం నాడు ఒక
నినాదంతో మనం ప్రజల్లోకి వెళ్ళాలా, ఒక దిక్కుల ప్రజల సంక్షేమ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది, ఒక తట్టున పార్టీ నిర్మాణం చేస్తుంది. ఈ రెండింటిని అనుసంధానంతో రేపు మన కోరిక ఒకటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన ఈ జిల్లాలో పంచాయతీ, మండలాలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను కైవసం చేసుకోవడానికి మనమందరం కంకరబద్దులై మహేష్ కుమార్ గౌడ్ గారి 60వ జన్మదినం షష్ఠి పూర్తికి కానుకగా ఇవ్వడానికి మనమందరం ఇక్కడ నుంచి బయలుదేరాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అంచెలంచెలుగా ఒక సామాన్య కార్యకర్తగా ఎదిగి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన బాధ్యతగా మనమందరం ఆయన నాయకత్వంలో పనిచేయడానికి గర్వపడుతూ మరి ఒకసారి ఆయన మామూలు కార్యకర్త స్థాయి నుండి టీపీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో ఉండాలని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అలంకరించి రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని గోల్ హనుమాన్ ఆలయంలో ప్రాతకాల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఓ కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా టీపీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. అతి చిన్న వయసులో టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిండు నూరేళ్లు చల్లగా ఉండి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించాలని ఆయన ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను ఆదర్శంగా తీసుకుని తాను సైతం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని, అలాగే పార్టీ శ్రేణులంతా ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సాధారణ కార్యకర్త నుండి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగిన మా మహేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా వారి అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు గోలన్మాన్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మేమంతా మనసారా ఆకాంక్షిస్తున్నాం. పహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఉగ్రదాడిలో పాల్గొన్న వారు ఎవరో భారత ప్రజలకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్ట వద్ద ఏకపక్ష దాడులు చేసి ఆదివాసులను, మావోయిస్టులను చంపుతున్నారని ఆయన అన్నారు. నగరంలోని కోటగలిలో గల నీలం రామచంద్రయ్య భవన్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్ లోయలో ఉగ్రదాడి జరిగిందని, దాడి చేసిన వారిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని, ఆపరేషన్ సింధూర్లో యుద్ధం అర్ధాంతరంగా ముగింపును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అమెరికా సామ్రాజ్యవాద అధినేతకు అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రజల దేశభక్తికి పరీక్ష పెట్టిన నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ యాత్రికులపై టెర్రరిస్టులు అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేసి మాయం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. పటిష్టమైన నిఘా విభాగం, సైన్యం కలిగి ఉన్నప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్ట వద్ద ఏకపక్ష దాడులు చేసి ఆదివాసులను, మావోయిస్టులను చంపుతున్నారని ఆయన అన్నారు. అడవిలో ఉన్న ఖనిజ, ప్రకృతి సంపదను కార్పొరేట్ అధిపతులకు అప్పజెప్పే రహస్య ఒప్పందంలో భాగంగా ఆదివాసులను భయభ్రాంతులకు మోడీ సర్కార్ గురి చేస్తుందని ఆయన అన్నారు. వాళ్ళని గుర్తించి చంపితే బాగుండేది. ఇక్కడ మన ప్రాణాలను ఎవరైతే తీసిందో 26 మంది ప్రాణాలను తీసిన వాళ్ళను గుర్తించి చంపితే బాగుంటుంది. కానీ అటువంటి చర్య లేకుండా, అది ఎలాంటిది గుర్తించకుండా ఇంత ఆధునాతనమైన ప్రపంచం లోపల ఎవరు తప్పు చేస్తుండ్రు, ఎక్కడ ఏమిటి అనే దాన్ని గుర్తించి చంపాల్సిన బాధ్యత ఉంది. తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేశారు భారతదేశానికి. ఎందుకంటే మనం యుద్ధం చేద్దాం, చంపారు మన వాళ్ళని, అమాయకుని చంపారు, యుద్ధం చేయండి, మీరు ఏది చేసినా మేమందరం కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు, దేశంలో ఉండే మైనార్టీలు సపోర్ట్ చేశారు, గిరిజనులు సపోర్ట్ చేశారు, అందరూ కూడా సపోర్ట్ చేశారు.
చేయడం జరిగింది. నువ్వు యుద్ధాన్ని స్టార్ట్ చేసుకున్నావు, దాన్ని కనీసం యుద్ధాన్ని ముగించేటప్పుడు నువ్వు ఇక్కడ పార్లమెంట్ ఉంది, నువ్వు పార్లమెంట్ ద్వారా ఎన్నికైన సభ్యుల్ని అందరినీ కూడా పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షాలను కూడా నువ్వు తెలుసుకోవాలి. నీకు 260 70 నీకుంటే అది నీకు కాకపోతే ఇంకొక 230 నీకు అపోజిట్గా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచేసి పార్లమెంట్లో ఏదైనా ఒక తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. యుద్ధం చేయాలన్నా, యుద్ధం మిగించాలన్నా నువ్వు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎదిగారని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో 250 మందికి అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి అంచెలంచెలుగా టీపీసీసీ అధ్యక్షులుగా ఎదిగిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి జిల్లా పేరును చాటి చెప్పాలని అన్నారు. ప్రజలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలుపుగోలుగా ఉంటూ అందరి హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇస్సా, సిటీ మైనారిటీ అధ్యక్షులు ఎజాజ్, కాంగ్రెస్ నాయకులు బిఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తికి అహల్యాబాయ్ హోల్కర్ నిదర్శనమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. హిందూ దేవాలయాలకు ఆమె గొప్ప మార్గదర్శకురాలే కాకుండా నిర్మాణకర్త అని అన్నారు. నేటి సమాజంలో హిందువులు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను సంఘటితమై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇందూరు నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ హిందూ దేవాలయాలకు గొప్ప మార్గదర్శకురాలు మరియు నిర్మాణకర్త అని అన్నారు. ఆమె భారతదేశం అంతటా వందలాది దేవాలయాలు మరియు ద్వారక నుండి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయా, వైద్యనాథ్ వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు. 1780లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ మరియు మరమ్మతులో ఆమె కృషి ఎంతో ఉందన్నారు. అహల్యాబాయ్ పాలనలో పక్షపాతం లేకుండా న్యాయ పరిపాలన నిర్వహించడంలో ఖ్యాతిని సంపాదించిందని, చివరకు ఆమె తన ఏకైక కుమారుడిని ఏనుగుతో చితకబాది మరణశిక్ష విధించడమే నిదర్శనమన్నారు. ఆమె తన పాలనలో పిల్లలు లేని వితంతువుల ఆస్తిని జప్తు చేసే సాంప్రదాయ చట్టాన్ని తొలగించడంతో సహా కొన్ని మైలురాయి నిర్ణయాలు కూడా తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రోగ్రాం కన్వీనర్ పొతన్కర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. వీరనారి అహల్యాబాయి హోల్కర్ మహారాణి గారు వారి చిత్రపటానికి పూలమాల మరియు హారతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అహల్యాబాయి ఏదైతే ఆలోచన, 70 సంవత్సరాల ఆమె పరిపాలన, ఆమె దక్షత, మహిళా లోకానికి ఆమె ఎనలేని సేవలు ఆమె పరిపాలనలో, ముఖ్యంగా మహమ్మదీల పరిపాలనలో అనేక ప్రముఖ ఆలయాలు ధ్వంసం చేయబడ్డ తర్వాత భారతదేశంలోని అనేక ప్రముఖ ఆలయాల్లో పునర్నిర్మాణం వారి ఆధ్వర్యంలో జరగడం దాని ఆమె గొప్పతనం. ఆ ఆలయాల ప్రాంగణంలో అక్కడ కూడా భక్తులకు ఉండటానికి వసతులు కల్పించడం, ఇది అహల్యాబాయి గారి ఆధ్వర్యంలో ఆమె పరిపాలనలో ఈరోజు కాశీ ఆలయం కానీ, గయా కానీ, మహాకాల్ ఆలయం కానీ అనేక ఆలయాలు ఇవాళ పునర్నిర్మాణం జరిగి ఈ రోజు వరకు కూడా అక్కడ ఆమె ఒక గుర్తింపు. ముఖ్యంగా మన ఇందూరు జిల్లాలోనే కందకుర్తిలో శివాలయ నిర్మాణం కూడా ఆమె పరిపాలనలో జరిగింది. ముఖ్యంగా ఆమె పరిపాలన ఎట్లా అంటే న్యాయబద్ధంగా. ఒకానొక సమయంలో ఆమె కొడుకు తప్పు చేస్తే కూడా ఏనుగులతోటి తొక్కించి ఆయనకి శిక్ష విధించాలని ఆమె తీర్పు ఇవ్వడం జరిగింది. కమ్మర్పల్లి పాటి హనుమాన్ ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. హనుమాన్ చాలీసా పారాయణం, భజన కీర్తనలతో భక్తులు భక్తి ప్రపత్తులు చాటారు.
కమర్పల్లి మండల కేంద్రంలోని పురాతన పాటి హనుమాన్ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు ఉదయాన్నే స్వామివారిని అభిషేకించి సింధూర పూజలు, ఆకు పూజలు చేశారు. అనంతరం భక్తులు ఆలయానికి విచ్చేసి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని అర్చనలు గావించారు. ఆ తర్వాత భక్తులు సామూహిక హనుమాన్ చాలీసా పఠనం చేశారు. భజన బృందం సభ్యులు భక్తి కీర్తనలు ఆలపించి స్వామివారిని పూజించారు. తదనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వానాకాలం సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు సొసైటీ సిబ్బందికి సూచించారు. ఎరువుల పంపిణీలో అక్రమాలకు చోటివ్వకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆయన చెప్పారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను స్థానిక తహసీల్దార్ రవీందర్రావు సందర్శించారు. వర్షాకాలం సీజన్ పంటల సాగు ప్రారంభం అవుతుండగా రైతుల అవసరాల రీత్యా అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను ఏవో నర్సయ్యను అడిగి తెలుసుకున్నారు. సొసైటీ పరిధిలో ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీఏపీ, బీజ్ వివరాలను తెలియజేసిన ఏవో మిగిలిన ఎరువులు త్వరలో ప్రభుత్వం సరఫరా చేయనుందని తెలియజేశారు. రానున్న వర్షాకాలం సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఈ ఏడాది వ్యవసాయ రంగానికి శుభవార్తే. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుండి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని ఉక్కపోతులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుండి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు
పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే ఋతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. గతేడాది మే 30న రాగా 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది. ఇక 2022లో మే 29న 2021లో జూన్ 2020లో జూన్ 1న ఋతుపవనాలు కేరళకు వచ్చాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నిఖర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుండి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి ఋతుపవనాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. దేశవ్యాప్తంగా త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి ఇది ఎంతో ముఖ్యం. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు మఠం రేవతి, స్థానిక మాజీ కార్పొరేటర్ పుప్పాల విజయ ఆకాంక్షించారు. నిజామాబాద్ నుండి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులు కావడం జిల్లాకే గర్వకారణమని వారు తెలిపారు. నగరంలోని గాజుల్పేట్ వివేకానంద చౌరస్తా వద్ద గల శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 28వ డివిజన్ ఇన్ఛార్జ్ పట్టణ అధ్యక్షురాలు మఠం రేవతి, స్థానిక మాజీ కార్పొరేటర్ పుప్పాల విజయ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ తమతో పాటు పార్టీ నాయకులు, చిన్న కార్యకర్త నుండి అందరితో కలుపుగోలు మాట్లాడే వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. అలాంటి వ్యక్తి శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని వీడకుండా కష్ట సమయంలో సైతం పార్టీ కోసం అందరినీ కలుపుకొని కృషి చేసిన ఏకైక వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని తెలిపారు. పార్టీలో కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందనడానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిదర్శనమని అన్నారు. కావున ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ కోసం అలు పెరగకుండా కృషి చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాజన్న, రాంభూపాల్, జావేద్ అక్రమ్, రామకృష్ణ, ఉషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరితో స్నేహభావంతో మెలిగే వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ యువజన కాంగ్రెస్ నాయకులు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59వ జన్మదినాన్ని పురస్కరించుకుని రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమంతో పాటు రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీలో కష్టపడితే ఫలితం దక్కుతుంది అనేదానికి నిదర్శనమే టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. కార్యకర్త స్థాయి నుండి టీపీసీసీ అధ్యక్షుడిగా అల్లు పెరగకుండా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి అని అన్నారు. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ పలకరించే వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని మరిన్ని ఉన్నత స్థాయిలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జావేద్ అక్రమ్, రామకృష్ణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులు, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు మఠం రేవతి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. అభిమానులతో కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే పేషెంట్ అటెండెన్స్ ఉంటారో వారందరికీ అన్నం ఒక పూట మా అభిమానులందరి ద్వారా ఈరోజు ఆయన పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఆశీర్వాదాలతో మహేష్ అన్న గారు ఇంకా ఎన్నో పదవులు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఇల్లు లేని పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇళ్ల మంజూరు పథకాన్ని పారదర్శకంగా చేపట్టాలని, లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అధికారులు కానీ నాయకులు కానీ డబ్బులు అడిగితే ₹1 కూడా ఇచ్చే అవసరం లేదని వారన్నారు. ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని గుర్తు చేశారు. అర్హులందరికీ ఇండ్లు మంజూరు అవుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
కలుపుకొని ఎవరైతే సొంత జాగాలు ఉన్నాయో ఆ జాగాల మీద ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైతే గరీబ్ గారు ముందుకు వచ్చిందో వారి పేర్లను రాసి కమిషనర్ గారి ద్వారా ఎంపీడీఓ ద్వారా కలెక్టర్కి పంపించినాం. ఎంక్వైరీ చేసి కలెక్టర్ పంపించిన తర్వాత కలెక్టర్ గారు అక్కడ కూడా పరిశీలించి హైదరాబాద్కు మంత్రి గారికి పంపించి మళ్ళా మంత్రి గారు మాకు ఫోన్ చేసి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా అని అడిగి మంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత మళ్ళా కలెక్టర్కి వచ్చిన తర్వాత మీకు అధికారికంగా ఇల్లు కట్టుకోవచ్చు అని ఒక పత్రం ఇస్తాం. ఇప్పుడు పైసలు ₹1 ఎవరికి ఇవ్వద్దు. మేము బిల్లు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని ఎవరైనా అంటే కూడా మీకు ఇల్లు ఇప్పిస్తామంటే ₹1 ఇవ్వద్దు. ఇది కూడా స్ట్రిక్ట్ గా ఉంది. ఉన్నవారికి ఇచ్చేది లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినా ఉన్నోడికి ఇచ్చేది లేదు. కేవలం 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇందిరా మిల్లు పెట్టు పేదవారికి ఇచ్చి తప్పితే మా వాడు ఉన్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రికమెండ్ చేసిండు, పెద్దసారి రికమెండ్ చేసిండు అని గరీబ్ గా కానటువంటి వ్యక్తి నేను రికమెండ్ చేసినా అధికారులు ఇవ్వద్దు. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సంబరాలను ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఆయన స్వంత మండలమైన భీమ్గల్లో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి మందిరంలో అర్చన చేయించారు. ఆ తర్వాత ప్రతి శనివారం జరిగే అన్నదాన సత్రంలో మహేష్ గౌడ్ పేరిట అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా భీమ్గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొదిరే స్వామి మాట్లాడుతూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నిండు నూరేళ్ల పాటు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జె నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంఠ రమేష్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్సీ సెల్ అనంతరావు, ఎస్టీ సెల్ గోపాల్ నాయక్, బీసీ సెల్ కొరడి రాజు, యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం పురస్కరించుకొని స్థానిక నాయకులందరూ కూడా వచ్చి లింబాద్రి స్వామి వారి దగ్గర విశేషమైనటువంటి సేవా నిమిత్తమై సంకల్పించి స్వామివారి సేవ జరిపించినారు. మరియు అంతేకాకుండా అందరూ కలిసి ఈరోజు శనివారం సందర్భంగా లింబాద్రిగుట్ట పైన ప్రతి వారం జరిగే అన్నదాన కార్యక్రమంలో ఈరోజు వీరి జన్మదినం పురస్కరించుకొని నాయకులు మరియు మన ప్రాంతస్తులైనటువంటి అరిగిల సత్యనారాయణ జనార్దన్ సోదరులు అన్నదాన కార్యక్రమం కూడా వారి తరఫున నిర్వహించడం జరుగుతున్నది. లింబాద్రి కొండపైన వీరందరూ చేసినటువంటి ఈ సేవా ఫలంతో పరమాత్ముడు లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి మహేష్ కుమార్ గౌడ్ గారికి పూర్ణ ఆయుష్, ఆరోగ్యము, తర్వాత మత ఉన్నతి అన్నీ కల్పించాలని అని లింబాద్రి స్వామి వారిని మనసారా వేడుకుంటున్నాము. లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి గోవిందా. కమర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు బర్త్డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. భవిష్యత్తులో మహేష్ కుమార్ గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. సమాజంలో మానసిక ఆరోగ్యంపై బాధ్యతా దృక్పథం పెంపొందించడమే తమ ముఖ్య ఉద్దేశమని న్యూరో సైకియాట్రిక్ డాక్టర్ విశాల్ అన్నారు. స్కిజోఫెనీషియాపై అవగాహన కల్పించారు.
నగరంలోని ఖలీల్వాడిలో సైకియాట్రిక్ డాక్టర్ విశాల్ హాస్పిటల్లో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ వరల్డ్ ఆధ్వర్యంలో వరల్డ్ స్కిజోఫ్రెనియా డే సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూరో సైకియాట్రిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల నాయకత్వం వహించి స్కిజోఫ్రెనియాకు సంబంధించిన లక్షణాలు, చికిత్సా విధానాలు, ప్రారంభ దశల గుర్తింపు ఎంత ముఖ్యమో గురించి తెలియజేశారు. సమాజంలో మానసిక ఆరోగ్యంపై బాధ్యతాయుత దృక్పథం పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ జీవన్ రావు తదితర మానసిక ఆరోగ్య నిపుణులు పాల్గొని ప్రజలతో చర్చించారు. స్కిజోఫ్రెనియాపై అవగాహన పెంచేందుకు పాఠాలు, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ జీవన్ రావు తదితర మానసిక ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు. ఈ చాలా మందిలో ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి వలన మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు ఎట్లయితే మనకు బండిలో పెట్రోల్ ఎట్లయితే తగ్గినప్పుడు బండి ఎట్లా ఉండదో మెదడులో కూడా మన రసాయనాలు తగ్గినప్పుడు మనిషిలో ప్రవర్తన సమస్యలు, లేకపోతే కోపం రావడం, చికాకు రావడం, అనుమానం రావడం, తనలో తాను మాట్లాడుకోవడము, ఒంటరిగా ఉండడము, సొసైటీకి దూరంగా అయిపోవడము, భార్యాభర్తలు అనుమానాలు రావడము, కిరాతకంగా ప్రవర్తించడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే మన అదృష్టం ఏంటంటే గతంలో ఇట్లాంటి కేసెస్ అనేవి చాలా మితిమీరిన స్థితిలో వచ్చేవాళ్ళు, బాగా కట్టేసి అలా తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల, ఈ రిపీటెడ్గా అవగాహన సదస్సుల వల్ల ప్రజల్లో మార్పు వచ్చి తొలుత దశలోనే మన డాక్టర్ సంప్రదిస్తున్నారు. తర్వాత భూత వైద్యులను ఆశ్రయించడం కూడా తగ్గింది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో చైతన్యం పెరిగి సైన్స్ పైన అవగాహన రావడం వల్ల చాలామంది తొలుతమైన దశలో వస్తున్నారు. సో ఇది ఒక శుభ పరిణామము. మేము కూడా ఏంటంటే ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా ఏమవుతుంటే ప్రజల్లో ఫస్ట్ ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తే అంత మంచిది. ఇప్పుడు గోల్డెన్ అవర్స్ అంటారు. ఇప్పుడు ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే ఎంత తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పేషెంట్ సర్వ్ అవుతాడు. ఒకవేళ ఇది కూడా మానసిక సమస్యలు కూడా ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత తొందరగా రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దయచేసి ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. మానసిక సమస్యలకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అధునాతన ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మన మెదడులో జరిగే రసాయనాలను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. 7 అంతస్తుల అద్దాల మేడలో అనుకోని ప్రమాదం జరిగింది. జీజీహెచ్లోని ప్రసూతి విభాగంలో నవజాత శిశువుపై సీలింగ్ పెచ్చులూడి పడడం ఆందోళనకరంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆసుపత్రిలో సీలింగ్ పెచ్చులు ఊడి 4 రోజుల క్రితం పుట్టిన నవజాత శిశువుపై పడ్డాయి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ బాలిక ముఖానికి గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జీజీహెచ్ మొదటి అంతస్తులోనే రూమ్ నంబర్ 178లో బెడ్ నంబర్ 11పై ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే బాలిక తల్లిదండ్రులు మహమ్మద్ అఫ్సర్, ఫాతిమా బేగం స్పందించి బాలికను ఇతర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యంపై మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవల విషయంలో మార్పు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఇస్సప్పల్లి, దేగం గ్రామాల్లో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖాంగ్దేశ్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్నుభాయ్, దేగం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నగరంలోని స్నేహ సొసైటీలో అనాథ పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. మహేష్ గౌడ్ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మునుముందు కూడా మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, రాంభూపాల్, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మచ్చలేని నాయకునిగా అభివర్ణించారు. పార్టీ కోసం అహర్నిశలు నిస్వార్థంగా పనిచేసి కార్యకర్తలకు ఆదర్శ మార్గాన్ని చూపారని కొనియాడారు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు దేగం సాయన్న, సల్ల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కార్యకర్త పిలుపు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. ఆలయాల్లో అభిషేకాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.